నవరాత్రి 7వ రోజున కాళరాత్రి దేవిని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. కాళరాత్రి దేవి దుర్గామాత యొక్క అత్యంత శక్తివంతమైన రూపాల్లో ఒకటి. ఈ రూపంలో అమ్మవారు మహాకాళికా స్వరూపంతో దర్శనమిస్తారు మరియు ఆమె ముదురు రంగులో భీకరంగా కనిపిస్తారు. చీకటి మరియు భయంకరతను సూచిస్తుంది. ఈ దేవి అన్ని దుష్టశక్తులను, భయాలను నుండి భక్తులను రక్షిస్తుంది. కాళరాత్రి దేవి గాడిదపై ఆసీనురాలై ఉంటారు మరియు ఆమె 4 చేతులని కలిగి ఉంటారు. 2 చేతుల్లో కత్తులు మరియు మంటలు ఉంటాయి. మిగతా 2 చేతులు భక్తులకు ఆశీర్వాదాలు మరియు రక్షణను అందిస్తాయి. ఆమె రూపం భయంకరమైనది కావచ్చు, కానీ ఆమె శక్తి మరియు కరుణ భక్తులకు అపారమైన రక్షణ మరియు శాంతిని అందిస్తుంది. శని గ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు కాళరాత్రి దేవిని ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. చెడు శక్తులను, రాక్షసులను తుదముట్టించడం మరియు మంచి లక్ష్యాల సాధనలో శక్తి, కృషి, నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వడం కాళరాత్రి అమ్మవారి ఆరాధనలో ముఖ్యంగా కనిపిస్తుంది. కాళరాత్రి దేవిని ఆరాధించడం ద్వారా భక్తులు తమ భయాలను, చెడు శక్తులను అధిగమించి శాంతిని, రక్షణను పొందుతారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజు దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు. సరస్వతీదేవి సకల విద్యలు, కళలు మరియు జ్ఞానానికి చిహ్నం. ఆమెను హంసవాహినిగా మరియు వీణాపాణిగా కొలుస్తారు. ఈ రోజు సరస్వతీదేవికి పూజలో తెల్ల లేదా పసుపు వస్త్రాలు సమర్పించడం శ్రేష్టం. నైవేద్యం రూపంలో బెల్లం అన్నం, ముద్దపప్పు సమర్పించి ఆ దేవిని ఆరాధిస్తారు. పూజ సమయంలో సరస్వతీ స్తోత్రాలు, శ్లోకాలు పఠిస్తారు. అమ్మవారి అలంకరణ, నైవేద్యాలు ప్రాంతాలని బట్టి వేరు వేరుగా ఉంటాయి. గమనించగలరు. నమస్తే.